ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభునామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగోవాలని, మీ కుటుంబాలు ప్రభు కృపలో వర్ధిల్లాలని, మీ సంఘాలు దీవించబడాలని ప్రభునామంలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మరొకసారి ఆ ప్రభు సన్నిధిలో ఆయనను గూర్చినటువంటి విషయాలు నేర్చుకోవడానికి ప్రభు మన కృపను చూపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు స్తోత్రాలు. నీవిచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మిమ్మల్ని మీరు మాకు ప్రత్యక్షపరచుకోండి. మీరే మమ్మల్ని ఆశీర్వదించండి. మా రక్షకుడా, వాక్యమై ఉన్న దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ దీనదాసుని మరుగు చేసి మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందండి. నీ ఆశీర్వాదమును శుభదీవెన మాకు కలిగించండి. యేసు ప్రభుల వారి పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము రక్షించబడ్డాం. మీకు గతంలో చెప్పాను, కృప అంటే అయోగ్యులకు అనుగ్రహింపబడిన దేవుని ప్రేమ. దేవుని ప్రేమకు మనము యోగ్యులము కాదు. అయితే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైన మనలను ఆయన ప్రేమించి, మృత స్థితిలో ఉన్న మనలను ప్రేమించి ఆయన జీవాన్ని మనకిచ్చి మనల్ని బ్రతికించారు. దేవునికి స్తోత్రం. ఆయన నామమునకే మహిమ. ఇదిగో చీకటిలో ఉన్న మనకి గొప్ప ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించారు. మృతులను బ్రతికించారు. దూరస్థులమైన మనల్ని ఆయనకి సమీపస్తులుగా చేశారు. శత్రువులమైన మనల్ని మిత్రులుగా చేశారు. దేవుడు లేని పరజనులుగా ఉన్న మనలను దేవుడు కలిగిన స్వజనులుగా ఆయన చేశారు. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ అండి! ఆయన ప్రేమ మనం ధ్యానించినప్పుడల్లా మన హృదయం ఆనందంతో నిండిపోతుంది, పులకరిస్తుంది. సంతోషం ప్రియులారా. ఆయన యొక్క అమూల్యమైన రక్తముతో మనము కొనబడ్డాం. దేవుడు మనల్ని కొనుక్కున్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనలను రక్షించుకొని ఆయన విశ్వాసం మనకిచ్చి, మనకు రక్షణ భాగ్యం ఇచ్చి మనల్ని ఆయన సంఘములోనికి చేర్చుకున్నారు. సంఘము అనగా ఒక కట్టడం కాదు, అదొక భవనం. అందుకనే సంఘమునకు గ్రీకులో ఎక్లీషియా అని పిలిచారు సంఘాన్ని. ఎక్లీషియా అనే మాటకు అర్థం ఏమిటంటే పిలువబడిన వ్యక్తుల సమూహము అన్నారు. పిలువబడిన వ్యక్తుల సమూహము ఎక్లీషియా. బయటికి పిలువబడినటువంటి వారు, బయటికి పిలువబడినటువంటి వారు ఎక్లీషియా. కనుక దేవుని సంఘం యొక్క నిర్వచనం ఏమిటంటే ప్రభువునందు, అంటే రక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వసించి రక్షణ పొంది బాప్తిస్మము పొంది ఆ క్రీస్తు ప్రభువుని ఆరాధించే నిమిత్తము నిర్ణీత సమయంలో నిర్దిష్టమైనటువంటి ఒక స్థలములో కూడుకునేటువంటి విశ్వాసుల యొక్క సమూహాన్ని, ఆ విశ్వాసుల యొక్క ఆ గుంపును
సంఘము అని పిలుస్తారు. ఆ సంఘం చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, అది సంఘమే. సంఘము ప్రాంతీయమైనటువంటిదే, అది కంటికి కనబడేదే. ఆ సంఘములో మనలను దేవుడు చేర్చుకున్నాడు. వేరువేరు స్థలాలలో, వేరువేరు ప్రాంతాలలో అపోస్తలులు పనిచేసి అక్కడ సంఘాలను స్థాపించారు, ఆరంభించారు. అది నేటికి కూడా అలా కొనసాగుతుంది. వారు స్థాపించిన ఆ సంఘాలకు వారు పత్రికలు పంపారు. దేవుని పిల్లలు జీవము గల దేవుని సంఘములో ఎలా నడుచుకోవాలో, వారు ఎలా ప్రవర్తించాలో, వారు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలో, వారు ఎటువంటి మాదిరిని కలిగి ఉండాలో అన్ని విషయాలు పత్రికలు రాసి పంపించారు. ఆ పత్రికలు చదువుకొని ఆ సంఘాలు అలాగున ప్రభు సంకల్పంలో ముందుకి కొనసాగేవి. కనుక దేవుని పిల్లలారా, ప్రభువారు ఆరంభించినటువంటి ఆ సంఘ పరిచర్య నేటికి కూడా కొనసాగుతూనే ఉంది. దేవుడు తన కృపను బట్టి కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని కాపర్లుగాను నియమించుకొని ఆయన ఈ సంఘ పరిచర్యను ముందుకి కొనసాగించుకుంటూ ఉన్నాడు. ప్రభు రాకడ దినాల్లో ఉన్నటువంటి మనం కూడా ఈ సంఘములో ఉన్నాం. సంఘము ఒక ప్రమాణాన్ని కలిగి ఉండాలి. సంఘము ఒక విశ్వాస ప్రమాణాన్ని కలిగి ఉండాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చేయకూడదు. సంఘము వాక్య క్రమములో నడవాలి. వాక్యమే అందరికీ కూడా మరి ఆధారమై ఉండాలి అని దేవుడు ఏం చేస్తాడంటే సంఘానికి దైవ గ్రంథాన్ని ఇచ్చాడు. గతంలో కూడా మీకు చెప్పాను. ఆ ప్రభు యొక్క ఆ వాక్యాన్ని ఆయన మాట్లాడినప్పుడు ఆ లోగోస్ అన్న దేవుడు ఆ వాక్కుని వినిపించినప్పుడు అది రేమాగా బయలుపరచబడింది. ఆ రేమ గ్రఫేగా మారి గ్రంథస్థం చేయబడ్డది. ఆ గ్రంథము పరిశుద్ధ గ్రంథము, 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథాన్ని దైవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము అని చెప్తాం. ఆ గ్రంథం మీ చేతుల్లో కూడా ఉంది. విశ్వాస ప్రమాణాల్లో మొదటిది ఏమిటంటే దైవ గ్రంథము దేవుడు మనకిచ్చి ఈ గ్రంథము ద్వారానే దేవుడు తన్ను తాను మనకి బయలుపరుచుకుంటున్నాడు అని తెలుసుకోవాలి. దేవుడు నీకు ఎలా తెలుసు అని అంటే దైవ గ్రంథము ద్వారానే దేవుని మనం తెలుసుకోగలము. దైవ గ్రంథం దేవునిచే వ్రాయించబడినది. సుమారు 40 మంది రచయితల కంటే ఎక్కువగా ఉన్నవారి చేత దైవ గ్రంథం వ్రాయించబడింది. 1500-1600 సంవత్సరాల కాలం ఇంచుమించు దైవ గ్రంథం వ్రాయడానికి పట్టింది. మొదటి వారికి చివరి వారికి పరిచయాలే లేవు. ఆయా ప్రాంతాల్లో ఉండి, ఆయా పరిస్థితుల్లో ఉండి, భిన్న విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో స్థలాల్లో ఉండి రాశారు. రాయబడిన వారు ఎవరైనా సరే కావచ్చు, కానీ దైవ గ్రంథం రాయించినటువంటి గ్రంథకర్త మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే. కనుక గ్రంథకర్త దేవుడే. దైవ గ్రంథము దేవుని చేతే వ్రాయబడింది. దైవ గ్రంథములో తప్పులు ఏమీ లేవు. పేతురు తన 2వ పత్రికలో 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుకుంటే దైవ గ్రంథం అంతా కూడా మనుషులు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి దైవావేశం వల్ల రాశారు అని తెలియచేస్తున్నాడు.
కనుక ఈ దైవ గ్రంథం సంపూర్ణంగా నెరవేరుతుంది అని నమ్మాలి. మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం దైవ గ్రంథం అని నమ్మాలి, గ్రంథకర్త దేవుడని నమ్మాలి, దైవ గ్రంథంలో తప్పులేవి కూడా లేవు అని నమ్మాలి. ఇది సంపూర్ణంగా నెరవేర్పు కలిగి ఉంటుందని నమ్మాలి. మీరెవరైనప్పటికీ కూడా, ఏ సంఘమైనప్పటికీ కూడా దైవ గ్రంథాన్ని ఈ విధంగా నమ్మాలి. ఈ గ్రంథములో ఏది మనం తీసివేయకూడదు, దీనితో మనం ఏది కూడా కలపకూడదు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాల్లో దేవుడు చెప్తాడు, తెలియపరుస్తాడు, దీంతో ఏమీ కలపకూడదు, దీనిలోంచి ఏమీ తీసివేయకూడదు. అందరూ కూడా ఈ దైవ గ్రంథంలోని సత్య సువార్తకు లోబడాలి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6-9 వచనాలు, దైవాక్యమంతా సత్యమే. కీర్తన గ్రంథం 119 160వ చరణం. కనుక అందరూ సువార్త పక్షముగా పోరాడాలి. ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడితే మీరు పోరాడాలి. యోధా పత్రిక 3వ వచనం, పోరాడాలంటే దెబ్బలాడాలని కాదు, ఇది సత్యం అని వారికి తెలియచేయాలి, ప్రేమపూర్వకంగా వారికి తెలియచేయాలి దైవ గ్రంథం అని. కనుక విశ్వాస ప్రమాణాల్లో మొదటిది ఏమిటంటే దైవ గ్రంథం. రెండవది దేవుడు. దేవుడు ఎలా ఉన్నారు? చాలా వివాదాస్పదమైనటువంటి విషయాలు మనం వింటూ ఉన్నాం, రకరకాలైనటువంటి బోధలు మనం వింటూ ఉన్నాం. కనుక ఏ బోధకు పెడితే ఆ బోధకు మనం గాలికి కొట్టుకుపోయేవారుగా ఉండకూడదు. దేవుడు ఎవరు? దేవుడు శాశ్వతుడు, దేవుడు స్వయంభవుడు, దేవుడు త్రియేక దేవుడు. ఆయన తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. త్రియేక దేవుడని నమ్మాలి. ఆదికాండంలో దేవుడు అనేటువంటి మాట బహువచనంలో వ్రాయబడి ఉంది. ఆది నుంచి కూడా దేవుడు త్రియేక దేవుడుగానే ఉన్నాడు. లోకాసు వార్త 24వ అధ్యాయము 27వ వచనం 44వ వచనం తర్వాత మీరు చదువుకోండి. సృష్టి అంతట్లో కూడా తండ్రితో పాటు కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. దేవుడే సమస్తమును సృష్టించాడు. మానవుడు దేవుని చేతి పని అయి ఉన్నాడు. మనుషుని దేవుడు తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తాను చేసినంత మంచిదిగా పరిపూర్ణంగా ఉందని ఆయన చూశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం, 10వ వచనం, 12వ వచనం, 18వ వచనం, 21, 25 వచనాలు. కనుక దేవుని యొక్క ప్రియమైనటువంటి పిల్లలారా, దేవుని ఈ సృష్టి అంతా కూడా దేవుని మహిమను వివరిస్తుంది, ప్రచురపరుస్తుంది. దేవుడు సదాకాలం ఉండేవాడు, నిత్యుడు, శాశ్వతుడు. ఆయన తనకు తానుగా ఉన్నాడు, స్వయంభవుడు. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన త్రియేక దేవుడై ఉన్నాడు. మూడో విషయం, సాతానుడు మానవుని కంటే ముందుగానే ఉన్నాడు. వాడు మనుషులకు కనబడినప్పుడు మొదట సర్పరూపంలో కనపడ్డాడు. యెషయా గ్రంథం 14, యెహెజ్కేలు గ్రంథం 28 అధ్యాయాల్లో వాడి గురించి చెప్పబడ్డది. సమస్త దుర్నీతికి, పాపానికి సాతానుడే కారణం అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం దైవ గ్రంథము ద్వారా. దాన్ని మనం నమ్మాలి. సాతానుడు ఉన్నాడు. నాలుగో విషయం, దేవుడు మొట్టమొదట సువార్త పాఠాన్ని మాటలతో కాకుండా చేతలతోనే ఆయన బోధించాడు. అంటే ఆ ఏదైనా తోటలో మానవుడు పాపం చేసినప్పుడు ఏదైనా తోటలోంచి మీరు వెళ్ళిపోండి అని అనలేదు, కానీ వారి పాపానికి అక్కడ ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు, ఒక బలిని చేశాడు, రక్తము సిందించాడు. హెబ్రీ 9:22 చెప్తే రక్తము సిందించకుండా పాపక్షమాపణ కలగదు. అక్కడ తోటలో, ఏదైనా తోటలో దేవుడే ఒక బలి చేశాడు, వారి పాపానికి
ప్రాయశ్చిత్తం చేశాడు. ఆ బలిపశువు చర్మాన్ని తీసి వీరికి చర్మపు సొక్కాయలు చేయించాడు. కనుక ఆయన మాటలతో కాదు, క్రియలతోనే చూపించాడు. పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి, బలి కావాలి అని అక్కడ వారికి క్రియల ద్వారా బోధించాడు. మొట్టమొదటి సువార్త పాఠం అక్కడే చెప్పాడు, పాపాలకి బలి కావాలి అని. 4వ విషయం, క్రీస్తు ప్రభువారు మానవులను రక్షించడానికి మానవ రూపంలో ఈ భూమి మీదకి రావాలి అనేటువంటిది త్రియేక దేవుని అనాదికాల సంకల్పం. సువార్తకు ఆరంభంలోనే పునాది వేయబడ్డదనేటన్ని సత్యాన్ని మనం నమ్మాలి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, అక్కడ వాగ్దానం చేయబడ్డారు, స్త్రీ సంతానం అని. క్రీస్తు ప్రభువారు ఒక్కరే స్త్రీ సంతానం, లోకమంతా కూడా పురుష సంతానమే. మనమందరము కూడా మన తల్లికి మన తండ్రి గారి సహాయంతోనే పుట్టాం. ఏ మానవుడైనా అలాగే పుట్టాడు. కానీ యేసు ప్రభువారు మాత్రం ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఆయన పాపం లేనటువంటి వాడు. స్త్రీ సంతానముగా ఈ లోకానికి వచ్చాడు. కన్యగర్భములో ఈ లోకానికి వచ్చాడు. గలతీ 4:4 చెప్తాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని. కనుక దేవుని ప్రియులారా, 5 విషయాలు చెప్పాను. 6వ విషయం మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో సృష్టి వృత్తాంతం ఉంది. ఈ సృష్టి ఎలా కలిగింది అన్నప్పుడు సైన్స్ ప్రకారం అనేక థియరీలు చెబుతూ ఉన్నారు. బిగ్ బాంగ్ థియరీ అని, ఆ డార్విన్ మహాశయని ఆ థియరీ అని రకరకాలు చెప్తున్నారు. కానీ అదంతా కూడా సరైనది కాదు. ఆదికాండంలో మరి సృష్టి వృత్తాంతం అంతా కూడా మొదటి అధ్యాయంలో ఉంది. దాని ప్రకారమే ఈ సృష్టి అంతా కలిగిందని మనం నమ్ముతున్నాం. 7వది, మానవుడు దేవుని చేత యథార్థముగా పుట్టించబడినప్పటికీ కూడా ఏదైనా వనములోనే ఏ కష్టం, ఏ నష్టం, ఏ బాధ, ఏ వ్యాధి లేనటువంటి ఆ ఏదైనా తోటలో సకల సమృద్ధి కలిగిన, పరిపూర్ణత కలిగిన ఆ చోటులో ఉన్నప్పటికీ కూడా మానవుడు తప్పు చేశాడు. మానవుడు తన పతనం అక్కడ ప్రారంభమైంది. మానవ పతనం జరిగింది అక్కడ. అందుకనే మనం ఏమి నమ్ముతున్నామంటే, మానవునికి కావలసింది నూతన జన్మే కానీ నూతన స్థలము కాదు అనేటువంటి సత్యాన్ని మనం చెప్తున్నాం. యేసుప్రభు వారు కూడా నికోదేముతో చెప్తున్నాడు, ఒకడు నూతనముగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి అని చెప్తున్నాడు. క్రొత్త జన్మకు చాలా ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మానవుడికి కావాల్సింది క్రొత్త స్థలం కాదు, ఏ లోటు లేనటువంటి స్థితి కాదు, నూతన జన్మ, క్రొత్త జన్మ అని మనం నమ్ముతున్నాం. ఆ నూతన జన్మ ఉన్నవారు మాత్రమే ఆ దేవునితో యుగయుగాలు నిత్య జీవములో ఉంటారు అనే సత్యాన్ని మనం నమ్ముతున్నాం. 8వది ఏమిటంటే, మానవుడు పాపము చేసి సమస్త నీతిని పోగొట్టుకొని మంచి చెడులను వివేచింపలేనటువంటి దుస్థితిలో పడిపోయాడని మనం నమ్ముతున్నాం. కొంతమంది దేవుడు లేడని చెప్తారు. దైవ గ్రంథం అంటుంది, కీర్తన 14:1-3 దేవుడు లేడని బుద్ధిహీనులు చెప్తారు. కానీ సృష్టి అంతా కూడా దేవుని గురించి సాక్ష్యం ఇస్తుంది. ఇర్మియా మానవ హృదయం గురించి చెప్తారు 17వ అధ్యాయం 9వ వచనంలో. హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది, అది మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. రోమా పత్రిక 1వ అధ్యాయంలో చెప్తారు, మానవులు సృష్టికర్తను మర్చిపోయారు, సృష్టిని పూజిస్తూ ఉన్నారు. కనుక దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, మానవుడు పాపం చేసి మరి సమస్త నీతిని పోగొట్టుకొని మంచి చెడులు వివేచింపలేని స్థితిలో ఉన్నాడు అని నమ్ముతున్నాం. 9వది, ఎవరైతే క్రీస్తు ప్రభువుని
తమ హృదయంలో విశ్వసించి రక్షకునిగా మరి ఆయన అంగీకరిస్తారో వారు మాత్రమే నిత్య జీవాన్ని పొందుతారని, లేనివారు నరకానికి వెళ్తారని మనం నమ్ముతున్నాం. కనుక యేసు ప్రభువు లేకుండా నీకు ఎంత ఉన్నప్పటికీ, నువ్వు ఎంత హీరో అయినా జీరోవే అని తెలియచేస్తూ అది నమ్ముతున్నాం మనం. ఎన్నున్నా సరే లోకములో యేసు లేని జీవితం అది నిత్యత్వానికి మనల్ని తీసుకొని వెళ్ళదు. మన ధనం శాశ్వతం కాదు. దానితో పరలోక రాజ్యాన్ని మనం కొనుక్కోలేం, సంపాదించుకోలేం. కేవలం యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించటం ద్వారానే ఆ నిత్య జీవాన్ని పొందుకోగలము అని నమ్ముతున్నా. 10వది పరలోకం, స్వర్గం, నరకం రెండు కూడా నిజమైనటువంటి స్థలాలే. అవి శాశ్వత కాలం ఉంటాయి అని నమ్ముతున్నాం. ప్రభువుని విశ్వసించిన వారు పరలోకానికి వెళతారు. ఆయనను విశ్వసించినటువంటి వారు అగ్ని ఆరదు, పురుగు సావదు అనేటువంటి ఆ అగ్ని సముద్రంలో, ఆ నరకములో, మట్టులేని ఆ స్థలంలో ఉంటారు. అగ్ని ఆరదు, పురుగు సావదు అని దైవ గ్రంథం చెబుతుంది. ఆ రెండు కూడా వాస్తవమైనటువంటి నిజమైనటువంటి స్థలాలు. అవి శాశ్వత కాలం ఉంటాయి అని నమ్ముతున్నాం. 11వ విషయం ఏమిటంటే, మనం పొందినటువంటి రక్షణ మనం చేసినటువంటి ఆ మంచి కార్యాల ద్వారా కాకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప ద్వారానే, ఆ విశ్వాసం కూడా ఆయన కృప ద్వారానే మనకు కలుగుతాయని, రక్షణ ప్రభువుదని, విశ్వాసం కూడా ఆయన నమ్మే విశ్వాసం కూడా ఆయన వరమే అని మనం నమ్ముతూ ఉన్నాం. కనుక ఈ విషయాలు మీ హృదయంలో మీరు ఉంచుకోవాలి. 12వ విషయం ఏమిటంటే, విశ్వాసి పశ్చాత్తాపం కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఈ లోక యాత్రలో మనం వెళుతున్నప్పుడు కొన్నిసార్లు నోటి ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, క్రియల ద్వారా మనం తప్పిపోతూ ఉంటాం. మరలా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయి, పశ్చాత్తాపడతాం. నాయన ఆ మాట అనకూడదని నాకు తెలుసు, కానీ మరి తొందరలో అనేశాను, ఏదో నోరు జారి, నన్ను క్షమించు నాయన అని పశ్చాత్తాపడతాం విశ్వాసం. కనుక విశ్వాసము పశ్చాత్తాపము రెండు విడదీవిరాయినటువంటి దేవుని కృపలని, పశ్చాత్తాపం విశ్వాసం లేకుండా ఎవరు కూడా రక్షణ పొందలేరని నమ్ముతూ ఉన్నాం. 13వ విషయం ఏమిటంటే, ఈ రక్షణ దేవుని విశ్వాస్యతపై ఆధారపడి ఉంది. అది మన క్రియల వలన కలిగింది కాదు, క్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగం వలన అయింది. కనుక రక్షణ శాశ్వత కాలం ఉంటుంది. రక్షణ మనం పోగొట్టుకుంటే పోయేది కాదు అని మనం నమ్ముతున్నాం. కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. 14వ విషయం, విశ్వాసము క్రియాపూర్వకమై ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం, అది వ్యర్థం అని యాకోబు భక్తుడు చెప్తున్నాడు. దాన్ని మనం నమ్ముతున్నాం. నిజమే, నేను విశ్వాసిని, విశ్వాసికి తగిన క్రియలు నేను కలిగి ఉండాలి. దెయ్యాలు కూడా దేవుని నమ్ముతున్నాయి, కానీ అవి మారు మనసు పొందవు, క్రియలు చేయవు. కానీ మనము వాటి వంటి వారము కాదు. మనము దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఆయన రక్షణ పొందుకున్నాం, ఆయన కృపను పొందుకున్నాం. దేవుడు మనల్ని విమోచించుకున్నాడు, రక్షించుకున్నాడు, వెలపెట్టి కొనుక్కున్నాడు. మనం మన సొత్తు కాదు, మనం ఆయన సొత్తు. కనుక విశ్వాసులు క్రియాపూర్వకమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని నమ్ముతూ ఉన్నాం. 15వ విషయం ఏమిటంటే, దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి కొందరిని పిలుస్తున్నాడు. ఏమంటే దేవుడు అందరిని ఎందుకు పిలవడం లేదండి అని అంటే, ఆయన సార్వభౌమాధికారమును బట్టి ఆయన కొందరిని పిలుస్తున్నాడు.
అబ్రహామును పిలిచాడు, అలాగే ఇస్సాకును పిలిచాడు, యాకోబును పిలిచాడు, యోసేపుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎంత మాత్రం పక్షపాతం కాదు. మిగతా వాళ్ళు మంచి వాళ్ళు కాదా, వాళ్ళని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదంటే దేవుడు పక్షపాతం కలిగిన వాడు కాదు. దేవుడు సర్వజ్ఞుడు, సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు. ఆయన తన భవిష్యత్ జ్ఞానమును బట్టి ఇవన్నీ జరిగించుకుంటున్నాడు. అయితే రక్షణ అందరికీ ధారాళంగా ఇవ్వబడింది. మనం అందరికీ సువార్త ప్రకటించాలి. మన ఇరుగు వారికి, మన పొరుగు వారికి, మన కుటుంబంలో వారికి, మన స్నేహితులకు, మన బంధువులకు, మన రక్త సంబంధికులకు, ఆయా స్థలాల్లో మన ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నప్పుడు, మన పనుల మీద మనం ఉంటున్నప్పుడు అక్కడ మన పరిచయమైనటువంటి వారికి యేసే నిజమైన రక్షకుడు అని తెలియచేయాలి. శిష్యులకు చెప్పారు, సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అన్నారు. ప్రకటించినప్పుడు స్వేచ్ఛగా ఆ రక్షకుడిని హృదయంలో చేర్చుకునే అవకాశం మరి నమ్మేవారికి ఉంది. కనుక స్వేచ్ఛగా ప్రభువా నా జీవితంలోకి రండి అని అడిగినప్పుడు ఎటువంటి బలవంతం లేదు. ఎవరికి వారు ఇష్టపూర్వకంగా ప్రభువా నన్ను క్షమించు, నా పాపములు క్షమించు, నన్ను రక్షించు అని ఎవరైతే ఆయన అడుగుతారో ఆయన ఇచ్చే రక్షణ వారందరూ కూడా పొందుకోవచ్చు. యోహాను సువార్త 3:16 చెప్తాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించారు. స్వీకరించండి. దేవుడు తన కుమారుని మన కొరకు ఇచ్చారు. మీరు పుచ్చుకోండి, తీసుకోండి, ఆయన్ని స్వీకరించండి, మీరు నిత్య జీవంలో ఉంటారు. దేవుడు బలవంతంగా మిమ్మల్ని ఒప్పించట్లేదు, మీకు స్వేచ్ఛనిచ్చారు, స్వతంత్రతనిచ్చారు. కనుక ఈ విషయాలు మనం నమ్ముతున్నాం. 16వ విషయం ఏంటంటే, మరి దేవుడు భూమి మీద ఉండగానే తన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని నమ్ముతున్నాం. కొంతమంది పెంతెకోస్తు రోజున ఆ సంఘము ఏర్పడింది అంటారు. కాదు, సంఘము పెంతెకోస్తుకు ముందే ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19-20 వచనాలు మనం చూస్తే ఆ సంఘానికి ఆజ్ఞాపించాడు దేవుడు, మీరు సర్వసృష్టికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, ఇదిగో నాకు సర్వాధికారం ఉంది, అందరినీ కూడా శిష్యులుగా చేయండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, దాని సంఘంలో చేర్చుకోండి అని సంఘానికి గ్రేట్ కమిషన్ అంటాం, గొప్ప ఆజ్ఞనిచ్చాడు. సర్వసృష్టికి సువార్తను ప్రకటించాడు. ఆయన పునరుద్ధానుడైన తరువాత ప్రత్యక్షమై ఆ సంఘానికి ఆజ్ఞాపించాడు. పెంతెకోస్తు ముందే ఉంది సంఘం. ఆ సంఘమే పెంతెకోస్తు రోజున మరి నిలవబడి మాట్లాడింది. అప్పుడు సంఘములో అనేకులు చేర్చబడ్డారు, ఆ సంఘముతో చేర్చబడ్డారు. కనుక పెంతెకోస్తు రోజున ఆ సంఘం ఏర్పడింది అనుకోకండి. అంతకు ముందే సంఘం ఉంది. క్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడే సంఘాన్ని స్థాపించారు అని మనం నమ్ముతున్నాం. 17వ విషయం ఏంటంటే, ఆ సంఘానికి ప్రభువారు ప్రాముఖ్యంగా 2 ఆచరించవలసినటువంటి ఆజ్ఞలను ఇచ్చారు. 2. అదేమిటంటే, నమ్మినటువంటి వారికి, ఈ సువార్తను నమ్మినటువంటి వారికి బాప్తిస్మిచ్చి సంఘములో చేర్చుకోండి. 2వది ఏమిటంటే, ఆ రక్షణ పొంది బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడినటువంటి వారికి నేను వచ్చు పర్యంతము కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నా శరీరమును రక్తమును వారికి ఇవ్వండి. ప్రభు బల్ల, రొట్టె ద్రాక్ష రసం, ప్రభురాత్రి భోజనం అంటాం మనం. ఈ 2 ఆజ్ఞలు ఇచ్చారు. 1 బాప్తిస్మము, 2 ప్రభురాత్రి భోజనం. కొంతమంది అంటారు పాదాలు కడగడం ఉంది కదండి అని అంటారు. అది ఆజ్ఞ కాదు. సంఘానికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఈ 2 మాత్రమే. మరి వీటిని మనం తెలుసుకోవాలి.
18వ విషయం ఏమిటంటే, దైవ సేవకులు కానీ విశ్వాసులు కానీ శ్రమలు వస్తున్నప్పుడు భయపడకూడదు. ప్రభు చెప్పారు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు భయపడకుడి, నేను మీకు తోడై ఉంటాను, నేను యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను, నేను మిమ్మలను విడువను, మిమ్మలను ఎడబాయను. శ్రమలకు మీరు భయపడవద్దు, ఆ శ్రమలను మీరు జయించగలుగుతారు, శక్తి నేను ఇస్తాను మీకు అని చెప్పారు. అందుకే సువార్త పక్షముగా నిలిచి అపోస్తలుల దగ్గర నుండి శ్రమలు అనుభవిస్తూనే వచ్చింది సంఘం. శ్రమలకు సంఘం భయపడింది కాదు. నిజ విశ్వాసులు శ్రమలకు భయపడరు. శ్రమలు వారిని ఏమీ చేయలేవు. అగ్నిలో నడిచిన అగ్ని జ్వాలలు వారిని కాల్చలేదు, నీళ్ళల్లో వెళ్ళిన నీరు వారిని ముంచివేయలేదు అని దైవ గ్రంథం చెబుతోంది. కనుక శ్రమ నీ మేలు కొరకే వచ్చిందేమో గ్రహించు. అంతేగాని శ్రమకు దేవుని బిడ్డ నువ్వు భయపడకు. దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన ఇమ్మానుయేలు ప్రభు అని పేరు ఆయనకి. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. ఆయన ఇమ్మానుయేల్, ఆయన ఎబెనేజరు. ఎబెనేజర్ అంటే ఆయన సహాయం చేయవాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయన మనకు తోడై ఉంటాడు, ఆయన మన రక్షకుడు, ఆయన మన తండ్రి, ఆయన మన నాయకుడు, ఆయన మన మంచి కాపరి. నా ప్రియమైన వారులారా, భయపడకండి. శ్రమల్లో ఉన్నారా? భయపడకండి. ప్రభు కొరకు నిలిచి ఉండండి, ప్రార్థించండి. ప్రభు మీకు జయం అనుగ్రహిస్తాడు. ఆ శ్రమలన్నిటినీ జయించే గొప్ప శక్తిని మీకు అనుగ్రహిస్తాడు. 19వ విషయం ఏమిటంటే, సంఘమునకు విశ్వాసులందరికీ కూడా దైవ గ్రంథమే విశ్వాసంలోనూ ఆచరణలోనూ ప్రమాణంగా ఉండాలి తప్ప విశ్వాసమునకు సత్యమే ఆధారం కావాలి కానీ అల్లర్లు కానీ భ్రమలు కానీ ఉద్రిక్తలు కానీ ఆటపాటలు కాకూడదు. నేటి సంఘ క్రమాలు చాలా పాడైపోయినాయి అనే చెప్పాలి. ఎందుకంటే సంఘంలో అల్లర్లు ఎక్కువైపోయినాయి. ఇది సంఘమా లేకపోతే ఇదేమన్నా ఒక పబ్బా అనే రీతిలో సంఘం తయారైపోతుంది. దేవుని సంఘము క్రమముగా మర్యాదగా ఉండాలి. దేవుని మహిమార్థంగా దేవుని పిల్లలు జీవించాలి. సంఘము దేవుని వాక్యానికి లోబడి వాక్యమే ఆధారంగా చేసుకొని ముందుకు కొనసాగాలి. అంతేగాని అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, శారీరక ఉద్రేకతలు అలా ఉండకూడదు. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అల్లరికి కర్త కాడు, ఆయన సమాధానానికే కర్త. కనుక సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనివ్వండి. దాన్ని మనం నమ్ముతున్నాం. 20వది ఏంటంటే, మానవుల రక్షణార్థం ప్రభు అయిన దేవుని మహిమ కొరకు ఈ సత్య సువార్తను మనం వ్యాపింపచేయాలి. సంఘానికి ముఖ్యమైనటువంటి బాధ్యత. విశ్వాసిగా దేవుని బిడ్డ నీ బాధ్యత. నువ్వు సువార్త చెప్పాలి, నీ ఇంట్లో వారికి చెప్పాలి. బాబు, మీ కుటుంబంలో అందరికీ రక్షణ ఉందా? మారు మనసు ఉందా? నూతన జన్మ అనుభవం ఉందా? నా ప్రియమైన చెల్లి, నా ప్రియమైన తల్లి, మీ కుటుంబంలో అందరూ రక్షించబడ్డారా? ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే వారికి నువ్వు సువార్త చెప్పాలి. నీ స్నేహితులకు చెప్పాలి, నీ బంధువులకు చెప్పాలి. ఆ బాధ్యత నీ మీద, నా మీద ప్రభు ఉంచారు. నీ బాధ్యతను నువ్వు జరిగించాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత సంఘ పరిసరి అంతా కూడా విశ్వాసులిచ్చే ఆ కానుకలతోనూ విశ్వాసులిచ్చే ఆ దశమ భాగాలతోనూ జరగాలి అని నమ్ముతున్నాం మనం. దేవుని సేవకులను సంఘం పోషించాలి. సేవకులు ఎన్నో కష్టాల్లో, ఎన్నో శ్రమల్లో, ఆకలితో, ఇరుకులతో, ఇబ్బందులతో పోరాడుతూ దేవుని సేవ చేస్తూ ఉన్నారు. కనీస అవసరతలు లేని వారి సేవకులు ఎంతోమంది ఉంటున్నారు. దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, మీ సంఘానికి మీ దశమ భాగాలు ఇస్తూ ఉన్నారా?
సంఘానికి దశమ భాగాలు ఇవ్వాలి. సంఘ పరిచర్యలో మీరు పాలు పొందాలి. దేవుని సేవకులను ఆదరించాలి, దేవుని సేవకులను గౌరవించాలి, సన్మానించాలి. వారు సేవలో ఇంకా కూడా ప్రయాసపడి మరి అనేక మందిని ప్రభువులోకి నడిపించేలాగున మీరు వారికి మంచిగా చేయూతనివ్వాలి. కనుక మరి కానుకలు, ఈ దశమ భాగాలు సంఘానికి ఇవ్వాలి అని మనం చెప్పుకుంటున్నాం, దాన్ని మనం నమ్ముతున్నాం. 21వ విషయం ఏమిటంటే ప్రభువారి యొక్క రెండవ రాకడ. ఇది ఆ రెండవ రాకడ 2 భాగాలుగా ఉంటుంది. మొదటిది సంఘం ఎత్తబడుట, రెండవది ఆ మధ్యాకాశంలో నుండి ప్రభు మధ్యాకాశంలోకి రావడం. అక్కడ ఆ రెండవ రాకడలో మధ్యాకాశం నుంచి పరిశుద్ధులందరూ భూమి మీదకి రావడం. అప్పుడు 1000 ఏండ్ల పరిపాలన ఇక్కడ ప్రారంభం అవుతుంది. కనుక ఏమని నమ్ముతున్నామంటే మనం 1000 ఏండ్ల పరిపాలనకు ముందే సంఘము ఎత్తబడుతుంది. ఆ ప్రభువారు పరిశుద్ధులతో ఈ భూమి మీదకి రెండవసారి వచ్చినప్పుడు 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభం అవుతుంది. అంటే ప్రభు రాకడ 1000 ఏండ్ల పరిపాలనకు ముందే జరుగుద్ది అని నమ్ముతున్నాం. 22వ విషయం ఏమిటంటే పునరుద్ధానాల విషయం. పునరుద్ధానాలు 2 ఉన్నాయి. ఒకటి జీవ పునరుద్ధానం, 2 మరణ పునరుద్ధానం. ఈ జీవ పునరుద్ధానములో ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి సంఘము ఉంటుంది. ఈ సంఘము ప్రభువారి రాకడ మొదటి భాగములో ప్రభువారు మధ్యాకాశానికి వస్తారు. సంఘము ఎత్తబడి మధ్యాకాశంలోకి వెళుతుంది. అక్కడ 7 ఏండ్లు పరిశుద్ధులకు విందు జరుగుతుంది. విశ్వాసులకు అక్కడ మరి బహుమతులు ఇవ్వబడతాయి. క్రీస్తు న్యాయపీఠము అని ఉంది. క్రీస్తు న్యాయపీఠము అక్కడ బహుమతులు ఇవ్వబడతాయి. 7 ఏండ్లు అక్కడ ఉంటారు. 7 ఏండ్ల అనంతరం ఈ భూమి మీదకి ప్రభు పరిశుద్ధులందరితో వచ్చి 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు. సాతానుని వాని అనుసరులని బంధిస్తారు. నీతి పాలన అక్కడ చేస్తారు. 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఉంటారు. మొదటి పునరుద్ధానంలో విశ్వాసులు ఉంటారు. జీవ పునరుద్ధానం అది. రెండవ పునరుద్ధానం 1000 ఏండ్ల పరిపాలన అనంతరం జరుగుతుంది. జీవ పునరుద్ధానం 1000 ఏండ్ల పరిపాలన ముందు జరుగుద్ది. తీర్పు పునరుద్ధానం, రెండవ పునరుద్ధానం 1000 ఏండ్ల పరిపాలన తర్వాత. అంటే మొదటి పునరుద్ధానానికి రెండవ పునరుద్ధానానికి 1000 సంవత్సరాలు కాలం మధ్య ఉంది అన్నమాట. మొదటి జీవ పునరుద్ధానం జరిగిన 1000 సంవత్సరాలకి తీర్పు పునరుద్ధానం జరుగుద్ది అని నమ్ముతున్నా. 1000 సంవత్సరాల పరిపాలన అనంతరం సాతానుడిని వాడిని అనుసరులందరినీ కూడా ప్రభు నిత్య నరకాగ్నిలోనికి పంపిస్తారు. వాళ్ళు అక్కడ శాశ్వత కాలం ఆ నరకంలో ఉంటారు, శిక్ష అనుభవిస్తారు. ఆయన నమ్మినటువంటి వారు విశ్వాసులు ఆయనతో ఉంటారు. అది నిత్యత్వమే. ఆయనతో యుగాలు ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా మనం నమ్ముతూ ఉన్నాం. కనుక దేవుని ప్రియమైనటువంటి సంఘమా, ఈ విశ్వాస ప్రమాణాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘము ఎలా పడితే అలా కొనసాగకూడదు. విశ్వాస ప్రమాణం ఉండాలి. కనుక ఎవరు ఏది చెబితే అది నమ్మకుండా దైవ గ్రంథాన్ని ఆధారం చేసుకొని అది దేవుని యొక్క చిత్తమై ఉందా లేదో గ్రహించుకొని మరి ముందుకు వెళ్ళాలి. బెరయా క్రైస్తవులు పౌలు బోధించినప్పుడు అవి అలా ఉన్నాయా లేవా అని పరిశీలన చేసుకున్నారు. విశ్వాసులైన మీరు కూడా, నేను కూడా, మనము కూడా అలా పరిశీలన చేసుకొని ప్రభు వాక్యానుసారం జీవించి ఎత్తబడే గుంపులో ఉందాం. ప్రభుతో శాశ్వత కాలం ఉండడానికి మనం సిద్ధపడదాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. మీ అందరికీ వందనములు.